నాకైతే ఆట వచ్చినప్పుడు పంపించి పోయింది మీ దగ్గర రాని. ఇప్పుడు ఒక్కడే తల్లి జీవన్ రెడ్డి మెడగొయ్యాలని ముందు భుజాలు దగ్గొట్టాలి కాదు తల్లి. ఇలా మెడ నా గొంతు కొయ్యాలంటే ఏం చేయాలి? నా భుజాలను దగ్గొట్టాలి. నా భుజాలేవను మహేష్, రాజశేఖర్, పులిరామ టోటోళ్ళు అని చెప్పి అంటున్నా. ఈ టోటల్ 30 మంది ఉన్నారు. ఈరోజు 30 మంది ఉన్నారు తల్లి అంటున్నా. నా కాలు చేతులు నరికి మంత్రం మీద వండ పెడతా. అది న్యాయమేనాడమ్మా? నేనేం తప్పు చేసిన? రాహుల్ గాంధీ గారు చెప్పిందమ్మా, చట్టసభకి ఏ పార్టీకి ఎంపిక అదే పార్టీలు ఉండాలి. ఇదే రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. ఎవడ పార్టీ మాత్రం రాళ్ల బట్టి కొట్టు అని చెప్పిండు. నిజమమ్మా? పోయిన ఎలక్షన్లప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదైతున్నదో వారసే పిసిసి అధ్యక్షుడిగా ఎవడ ఒక పార్టీకి గెలిచి ఇంకో పార్టీకి మారితే, పార్టీ ఫిరాయిస్తే రాళ్లతో కొట్టండి, రాళ్లతో కొట్టండి చెప్పి పిలిపించిన నిజమవుతుంది తల్లి. ఓటు అనే ఆయుధంతో కొడదామంటున్నా. రేవంత్ రెడ్డి గారు రాళ్లతో కొట్టు అన్నాడు. నేనంటున్నా ఓటు అనే ఆయుధంతో కొడదామంటున్నా. నేను ఇలా మన చేకూర్తి ఏదైతుందో రాజు దొంగలు పడ్డట్టు ఏదైతుందో ఎత్తుకపోయినావా? సంటి పొలం గద్ద తనకపోయినావా? గద్ద తనకపోయినావా? తినగాడు బుక్కలు ఎత్తుకపోయినావా అంటున్నా. తిన ముందు పల్లె వింకేసినావా? ఏం చేయాలమ్మా? నాకు అగ్గి మళ్ళీ కలిసి పింఛన్ ఇంకా ఆదుకుంది 25 ఏళ్ల కింద. అందుకని మేము రావాలి. మేమున్న సార్ మేము ఓటుతో ఓటుతో గెలిపిస్తాం. మేము మీరు బాధపడకుండ్రి అయ్యా, బాంఛను బాధపడదు. మీరు మంచిగా కొడుకు బాధపడుతుంది. నిన్న బాగా బాధపడ్డాడు. మీరు బాధపడకుండా అయ్యా, అసలు బాధపడకుండా మేము గెలిపిస్తాం. ఈసారి మనదే గెలుపు, మీదే గెలుపు, మనదే గెలుపు గెలిపిస్తాం. మేము మీరు బాధపడకుండా, అస్సలు బాధపడకుండా. 40 ఏళ్ళ మీ రాజకీయ దుఃఖాలు ఎక్కడ ఉన్నాయా? మీరు ఉండాలి. ఈ తుప్పులు మొన్నటి 40 ఏళ్ళ కాపాడింది. అక్కడ దరాజులు గుంజుకున్నాం. మీ దగ్గర కష్ట పోలీసులను కూడా బెదిరించారు. మాకు అన్ని తెలుసు. మీరు బాధపడకుండా, అస్సలు బాధపడ మనదే పైసా సరే సరే.